శారద ఒక మధ్యతరగతి ఇల్లాలు. తనకి సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువ. తన కొడుకు అజయ్ విదేశాల్లో చదువుకుని తిరిగి వచ్చేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకుని వస్తాడు. కోడలు స్వప్న కొంచెం మోడ్రన్గా ఉంటుంది. సాంప్రదాయాలు ఇవేమీ తెలియదు. తన భర్త అజయ్ కొన్ని పద్ధతులు నేర్పించుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. కానీ శారద కొడుకుని ఏమీ అనకుండా కోడల్ని అంగీకరిస్తుంది. ఏమ్మా స్వప్న, నీకు ఇంటి పని వంట పని ఇవన్నీ తెలుసా? ఆ వాడు నువ్వు బాగా చదువుకున్నావు, నీకు ఇవేమీ తెలీదు అని చెప్పాడు. నాకు ఈ ఇంటి పని వంట పని తెలీదు అత్తయ్య గారు. మా ఇంట్లో ఎప్పుడూ మెయిడ్ ఉంటుంది, తనే చేస్తుంది మొత్తం. ఇక్కడ అలాంటివేమీ ఉండవమ్మా. ఏ పనైనా మనిద్దరమే చేసుకోవాలి. ఈ ఇంట్లో ఉండేది మనమే కదా, మనమే మన పనులు చేసుకోవాలి. నువ్వు త్వరగా ఇంటి పని వంట పని అన్నీ తెలుసుకో. అలాగే అత్తయ్య గారు, మీరేం బాధపడకండి. నేను కూడా మీకు సాయం చేస్తాను ఇంటి పని వంట పనుల్లో. కానీ స్వప్న బాగా చదువుకుంది. తన చదువు నలుగురికి ఉపయోగపడాలని తను ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటుంది. స్వప్న బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేదు కాబట్టి ఆన్లైన్లో పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. కానీ ఇవేమీ తెలియని అత్త శారద ఇలా అంటుంది. అయ్యో దేవుడా, ఈ రోజుల్లో అమ్మాయిలు అంతా ఇలాగేనేమో. ఉదయమే పూజలు వదిలేసి పనులు వదిలేసి కంప్యూటర్ ముందు కూర్చుంటారు. ఇంటి పనంతా ఎవరు చేస్తారు? మొత్తం నేనే చేసుకోవాలి. కోడలు వచ్చినా సుఖం లేదు. ఈ కోడలికేమో ఏమీ పనులు రావు. ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో. అత్త గట్టిగా అలా మాట్లాడటంతో ఆ మాటలు విన్న స్వప్న ఇలా అనుకుంటుంది. అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకోలేదు అనుకుంటా. అత్తయ్య గారికి తెలియదు కదా నేను ఏం చేస్తున్నానో. అయినా నాకు ఏమీ పని చెప్పలేదు కదా అత్తయ్య చెయ్యమని. నాకు నేర్పిస్తా అన్నారు కానీ నేర్పించలేదు. నేను ఎలా చెయ్యాలి ఈ పనులన్నీ? తల్లి మాటలు వినిపించుకున్న అజయ్ భార్య దగ్గరికి వచ్చి చూడగా స్వప్న ఆన్లైన్లో క్లాసులు చెప్తూ ఉంటుంది. ఇదేంటి స్వప్న, నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? అక్కడ అమ్మకి పనుల్లో హెల్ప్ చేయకుండా ఇక్కడ కూర్చుని నువ్వు ఏం చేస్తున్నావో? ఏంటి ఈ కంప్యూటర్లో నువ్వు చేసేది? అది కాదు అజయ్, నువ్వు నన్ను జాబ్ చేయటానికి బయటకు వెళ్ళొద్దు అన్నావు కదా, అందుకే నేను ఆన్లైన్లో పిల్లలకి క్లాసెస్ తీసుకుంటున్నాను. నీకు తెలుసు కదా నాకు జాబ్ చేయటం అంటే ఇష్టమని. అందుకే ఇంట్లో ఇలా ఆన్లైన్లో పిల్లలకి క్లాసెస్ చెప్తున్నాను. చాలామంది పిల్లలు నా వల్ల నేర్చుకుంటున్నారు. అయినా నాకు ఇంటి పనులు సరిగా రావు అని నీకు తెలుసు కదా అజయ్. పైగా అత్తయ్య గారు కూడా నన్ను ఏమీ పిలవలేదు. నాకు ఏం పని చెయ్యాలో కూడా చెప్పలేదు. నాకెలా తెలుస్తుంది? సరే, నువ్వు చేసేది మంచి పని. ముందు ఇంటి పనుల్లో అమ్మకి హెల్ప్ చెయ్యి. అమ్మకు కూడా ఆరోగ్యం బాగోదు కదా. ముందు ఇంటి పనులు హెల్ప్ చేసిన తరువాత నీ ఆన్లైన్ క్లాసులు చూసుకో. పద, అమ్మకి నేను చెప్తాను నీకు ఇంటి పనులు నేర్పించమని. అలా అనుకుంటూ స్వప్నను తీసుకుని అజయ్ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు. అమ్మా, స్వప్నకి ఇంటి పనులు, పూజా విధానాలు ఇలాంటివన్నీ నేర్పించమ్మా. తనకి ఏమీ తెలియదు. తనకి కొంచెం ఇలాంటి పనులన్నీ నేర్పిస్తే నీకు తోడుగా ఉంటుందమ్మా. ఇంతకు ముందు ఏమీ పనులు రావు అంటున్నావు. ఇప్పుడెలా నేర్చుకుంటుందిరా? ఇప్పుడు నేర్చుకున్నంత మాత్రాన తొందరగా వస్తాయా ఏంటి? స్వప్న అన్నీ చాలా త్వరగా నేర్చుకుంటుంది అమ్మా. నువ్వు చెప్పంగలోనే తను నేర్చుకుంటుంది. సరేలేరా, నేను నేర్పించి చేపించుకుంటాలే. నువ్వు వెళ్ళు. ఇంకా ఏం నేర్చుకుని ఏం హెల్ప్ చేస్తుందో ఏంటో. తీసుకొచ్చావుగా, నాకు తప్పుద్దా? నేను నేర్పించుకుంటాలే. తరువాత శారద స్వప్నకి కిచెన్లో ఏం పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇంటి పని ఎలా చెయ్యాలి అని అన్నీ నేర్పిస్తుంది. దానితో పాటుగా ఇంటి సాంప్రదాయాలు, పూజా విధానాలు, ఎలా పూజ చెయ్యాలి అని ఇలాంటివి కూడా మొత్తం నేర్పిస్తుంది స్వప్నకి. కానీ స్వప్న యథావిధిగా ఇవేమీ చెయ్యకుండా ఆన్లైన్ క్లాసులు మాత్రమే చెప్పుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. కొన్ని రోజులు ఇలా గడిచిన తరువాత ఒకరోజు పక్కింటి వాళ్ళు శారద అంటూ ఇంటికి వస్తారు. ఏమిటి గంగమ్మ, పిల్లల్ని తీసుకుని ఇలా వచ్చాము? ఏమైనా ముఖ్యమైన పనా? శారద నీ కోడలు ఎక్కడుంది? నీ కోడలు ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసా?
ప్రతిరోజూ పిల్లలకి ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ ఎంతోమంది అమ్మాయిలకి కంప్యూటర్ నేర్పిస్తుంది, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. కోడలు చెప్పే ఆన్లైన్ క్లాసుల వల్ల వాళ్ళో ఉద్యోగాలు కూడా సంపాదిస్తున్నారు. చాలామందికి నీ కోడలు ఆన్లైన్ క్లాసులు మంచి అవకాశం. మన వీధిలోనే చాలామంది నీ కోడలు దగ్గర ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. అవును ఆంటీ, ఆన్లైన్ క్లాసుల వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము. మాకు అక్క ఆన్లైన్ క్లాసులు చాలా మంచిగా ఉపయోగపడుతున్నా. పక్కింటి వాళ్ళ మాటలు విన్న శారద ఇలా ఆలోచిస్తుంది. ఏంటి, వాళ్ళు చెప్పేదంతా నిజమేనా? నా కోడలు నిజంగానే ఇంత గొప్ప పని చేస్తుందా? నేనే పని చేయట్లేదు అని తప్పుగా అర్థం చేసుకున్నాను. స్వప్న, ఇలా రామ్మా ఒకసారి. ఏమిటి అత్తయ్య గారు పిలిచారు? స్వప్న, నువ్వు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నావా? అవును అత్తయ్య గారు, నేను ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నాను. నేను చదివిన చదువు వృధా కాకూడదు అని నాకు అనిపించింది. అజయ్ నన్ను బయటకి ఆఫీస్కి వెళ్ళొద్దు, ఉద్యోగం చేయొద్దు అని చెప్పాడు. అందుకే నేను ఇంట్లో కూర్చుని ఇట్లా పిల్లలకి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను. పైగా నాకు ఇలా నేర్పించడం అంటే చాలా ఇష్టం. అందుకే మహిళలకు క్లాసులు తీసుకుంటున్నాను, నేర్పిస్తున్నాను. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే నాకు అదే సంతోషం అత్తయ్య గారు. కోడలి మాటలు విన్న అత్తగారికి చాలా సంతోషం వేస్తుంది. అయ్యో, నిన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను స్వప్న. నువ్వు ఇంట్లో ఏమీ పని చేయకుండా ఊరికే ఫోను కంప్యూటరు చూస్తున్నావని నిన్ను తప్పుగా అనుకున్నాను. నువ్వు ఇంత మంచి పని చేస్తున్నావని నాకు తెలియదమ్మా. ఇక మీదట నువ్వు ఆన్లైన్ క్లాసులే చెప్పమ్మా పిల్లలకి. ఇంటి పని అంతా నేను చూసుకుంటాలే. కానీ కొంచెం నువ్వు మన సాంప్రదాయాలు పద్ధతులు కూడా నేర్చుకో తల్లి. మన చుట్టాల ముందు మన పరువు పోకుండా ఉంటుంది. అలాగే అత్తయ్య గారు, నేను తప్పకుండా నేర్చుకుంటాను. ఇలా ఒక వారం గడిచిన తర్వాత ఒకరోజు శారద ఇంటి పనులు చేసుకుంటూ కింద నేల మీద ఉన్న నీళ్ళని చూసుకోకుండా జారి కింద పడిపోతుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన అజయ్ అమ్మ అలా కింద పడిపోవడం చూసి చాలా బాధపడతాడు. భయపడి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా లే లే అని చెప్పి తల్లిని తీసుకుని బెడ్రూమ్లో పడుకోబెడతాడు. నువ్వు ఎందుకమ్మా ఇంటి పనులు చేస్తున్నావు? స్వప్న ఉంది కదా, తనకి కూడా చెప్పొచ్చు కదా. తను చేస్తుంది కదా. ఈ వయసులో నీకు అవసరమా ఇంటి పనులు? ఇప్పుడు చూడు ఏమైందో. అసలు నువ్వు ఇలా కింద పడిపోతే స్వప్న ఏం చేస్తుంది? సరే, నువ్వు రెస్ట్ తీసుకో, అమ్మ నేను ఇప్పుడే వస్తాను అంటూ అజయ్ స్వప్న దగ్గరికి వెళ్ళగా స్వప్న ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. స్వప్న, స్వప్న, స్వప్న ఏం చేస్తున్నావ్? నువ్వు ఇక్కడ, అమ్మ అక్కడ హాలో కింద పడిపోయింది. నీకు పద్దాకా ఆన్లైన్ క్లాసులేనా? ఇంట్లో అమ్మకు హెల్ప్ చేయాలని కూడా లేదా? నీకు అమ్మకి ఆరోగ్యం బాగోదు అని చెప్పకదా? అమ్మకి తోడుగా ఉండమని చెప్పకదా? నువ్వు పద్దాకా ఆన్లైన్ క్లాసులోనే ఉంటే ఎలాగా? ఇంకా నువ్వు ఆన్లైన్ క్లాసులు తీసుకోవద్దు, మానేసి ఇంటి పనులు చూసుకో అంటూ అజయ్ స్వప్న ఏం చెప్తుందో కూడా వినిపించుకోకుండా ఇంకా వెళ్ళిపోతాడు. స్వప్న అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని అత్తగారి దగ్గరికి వెళుతుంది. అత్తయ్య గారు, ఏం జరిగింది? మీకు ఏమైంది? మీరు కింద పడ్డారు అని అజయ్ నా దగ్గరికి వచ్చి అరుస్తున్నాడు. అసలు ఏం జరిగింది మీకు? నేను పని చేసుకుంటూ హాల్లో నీళ్లు చూసుకోకుండా జారి కింద పడ్డానమ్మా. అప్పుడే అజయ్ వచ్చి చూసి చాలా కోపంగా ఉన్నాడు. నేను ఏమీ చెప్పలేదు. అయ్యయ్యో, అలాగా అత్తయ్య గారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు నాకు బానే ఉందమ్మా, పర్వాలేదు. కానీ కొంచెం నీరసంగా ఉంది అంతే తల్లి. సరే అత్తయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి. ఇంక నుంచి ఇంటి పని అన్ని పనులు నేనే చూసుకుంటాను. ఇంక నేను ఆన్లైన్ క్లాసులు కూడా తీసుకోవటం లేదు. మీ అబ్బాయి వద్దు అని చెప్పాడు. ఇంక నుంచి నేనే ఇంటి పనులు మొత్తం చూసుకుంటానులేండి అత్తయ్య గారు. మీరు రెస్ట్ తీసుకోండి. స్వప్న మాటలకి అత్తగారు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. స్వప్న ఆ రోజు నుంచి ఇంకా ఇంటి పనులు, వంట పని, పూజ పని మొత్తం స్వప్నే చూసుకుంటుంది. ఒక నెల ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా పక్కింటి వాళ్ళు మళ్ళీ శారద దగ్గరికి వస్తారు. ఏంటి శారద, నీ కోడలు ఆన్లైన్ క్లాసులు ఆపేసిందా? ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం లేదు.
ఆన్లైన్ క్లాసులు చెప్పకపోవడం వల్ల చాలామంది పిల్లలు సరిగా చదవలేకపోతున్నారు. అవును ఆంటీ, అక్క ఆన్లైన్ క్లాసులు తీసుకోకపోవడం వల్ల మేము చదవలేకపోతున్నాము. మేము అక్క దగ్గర నేర్చుకోకపోతే చదవలేము. మాకు అక్క ఆన్లైన్ క్లాసులు బాగా అలవాటైపోయాయి. ఇప్పుడిప్పుడే మాకు మంచిగా వస్తుంది. మా కలలు నాశనమైపోతున్నాయాంటీ. అక్కని ఆన్లైన్ క్లాసులు తీసుకోమని చెప్పండి. సరే పిల్లలు, మీరు ఆందోళన పడకండి. రేపటి నుంచి మా కోడలు మళ్ళీ ఆన్లైన్ క్లాసులు చెబుతుంది. నాది పూచి. సరే శారదా, మీ కోడలికి ఆన్లైన్ క్లాసులు మళ్ళీ తీసుకోమని చెప్పు. ఇంకా నేను వెళ్ళొస్తాం. తరువాత అత్తగారు కోడల్ని పిలిచి ఇలా చెప్తుంది. అమ్మా స్వప్న, నువ్వు ఆన్లైన్ క్లాసులు మళ్ళీ తీసుకో తల్లి. నువ్వు ఇంటి పనులు ఏమీ చెయ్యొద్దు. ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటాను. నువ్వు కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే తీసుకో అమ్మా. లేదు అత్తయ్య గారు, అజయ్కి నేను ఆన్లైన్ క్లాసులు తీసుకుంటాం ఇష్టం లేదు. మీకు పనుల్లో హెల్ప్ చేయమని చెప్పాడు. నేను అజయ్ మాట కాదని చెయ్యలేను అత్తయ్య గారు, నన్ను క్షమించండి. అయ్యో పిచ్చి స్వప్న, అజయ్ని నేను ఒప్పిస్తాను. నేను తనకి నచ్చ చెప్తాను. నువ్వు మాత్రం ఈ రోజు నుంచి ఆన్లైన్ క్లాసులు మాత్రమే తీసుకో. ఇంటి పనులేమీ చూసుకోవద్దు. నువ్వు ఆన్లైన్ క్లాసులు ఆపేయటం వల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడే అందరూ ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళారు. వారికి నేను మాటిచ్చాను, నా కోడలు మళ్ళీ ఆన్లైన్ క్లాసులు చెప్తుంది అని. నువ్వు నా మాట కాదనకుండా మళ్ళీ నువ్వు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయమ్మా. అజయ్ సంగతి నేను చూసుకుంటాను. సరే అత్తయ్య గారు, మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను నేను. తరువాత స్వప్న తన గదిలోకి వెళ్ళి ఇలా ఆలోచిస్తుంది. అజయ్ ఏమో ఆన్లైన్ క్లాసులు వద్దంటున్నాడు, అత్తయ్య గారేమో తీసుకో అంటున్నారు. ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి? ఏం చెయ్యాలి? నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఇంకోవైపు అత్తగారు వంట చేసుకుంటూ ఉంటుంటే అజయ్ వచ్చి చూసి తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఏంటమ్మా నువ్వు వంట చేసుకున్నావు? నీకు చెప్పాను కదా నిన్ను ఇంటి పని చేయొద్దు, రెస్ట్ తీసుకోమని. అయినా స్వప్న ఉంది కదా, ఇంటి పనులు చేయడానికి నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు? స్వప్న ఆన్లైన్ క్లాసులు తీసుకుంటుందిరా, అందుకే నేను వంట చేస్తున్నాను. స్వప్న ఆన్లైన్ క్లాసులు చెప్తూ ఉంటే ఇంటి పని ఎవరు చేస్తారమ్మా? నీకు తోడుగా ఎవరుంటారు? అందుకే స్వప్నని ఆన్లైన్ క్లాసులు చెప్పొద్దు అన్నాను. అజయ్, స్వప్నని నేనే ఆన్లైన్ క్లాసులు తీసుకో అని చెప్పాను. ఇంటి పనులు మొత్తం నేనే చూసుకుంటాను అని చెప్పాను. ఇంటి పనులు కేవలం స్వప్న బాధ్యతే కాదు కదా, నాది కూడా కదా. మేమిద్దరం కలిసి చేసుకుంటాము. నీ భార్య తీసుకునే ఆన్లైన్ క్లాసుల వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అంటే అది మనకి సంతోషమే కదా అజయ్. నువ్వు అడ్డుకుంటే అది కేవలం ఆమెదే కాదు, ఆ 10 మందిది కూడా నష్టమే జరుగుతుంది. మన వల్ల 10 మంది బాగుపడుతుంటే మనం సహాయపడాలిరా. ఇంటి పనిదేముంది, నేను చేసుకుంటానులే. తనని ఆన్లైన్ క్లాసులు తీసుకోనివ్వు. తల్లి మాటలకి అజయ్ ఇలా అంటాడు. సరే అమ్మా, మీ ఇష్టం, మీరు చెప్పిందే చెయ్యండి. స్వప్న వల్ల నలుగురు నేర్చుకుంటున్నారు అంటే నేను మాత్రం ఏమంటాను? మీకు ఇష్టమైన తరువాత. మీరు చెప్పింది కూడా నిజమే. నేనే తప్పు చేశాను అనుకుంటా. ఇక మీదట నేను కూడా మీ ఇద్దరికీ తోడుంటాను. కుటుంబమంటే అందరం కలిసి ముందుకు నడవడమే కదా అమ్మా. నేను వెళ్ళి స్వప్నకి చెప్తాను, నువ్వు ఇంకా ఆన్లైన్ క్లాసులు మళ్ళీ స్టార్ట్ చేయాలి అని. స్వప్న, సారీ స్వప్న, నన్ను క్షమించు. నేను కోపంలో తప్పు చేశాను. నువ్వు నీ ఆన్లైన్ క్లాసులు మళ్ళీ స్టార్ట్ చెయ్యి. నేను అమ్మతో కూడా కలిసి ఇంటి పనుల్లో సహాయం చేస్తాను. అమ్మ కూడా నిన్ను ఆన్లైన్ క్లాసులు తీసుకోమని చెప్పిందంట కదా. నీ ఆన్లైన్ క్లాసులు వల్ల నలుగురు నేర్చుకుంటున్నారు అంటే అది నాకు సంతోషమే. అజయ్ మాటలకి స్వప్న ఎంతో ఆనందిస్తూ ఇలా అంటుంది. అజయ్, నువ్వు ఇలా అర్థం చేసుకోవటం నాకు చాలా గొప్ప విషయం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై మన ముగ్గురం కలిసి కుటుంబాన్ని చూసుకుందాము. నేను కూడా కొంత ఇంటి పని సహాయం చేస్తూ ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ ఉంటాను. అత్తగారికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. తరువాత నుండి స్వప్న ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ ఇంటి పనులు కూడా చేసుకుంటూ ఉంటుంది.
అటు అత్తగారు, ఇటు కోడలు, భర్త అజయ్ ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా ఒకరినొకరు పనులు పంచుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అత్తాకోడళ్ళ సంబంధం అంటే పోటీ కాదు, సహకారం. ఒకరి కలలు మరొకరు అడ్డం రాకుండా తోడ్పడుతూ ఉంటే కుటుంబం మరింత ఆనందంగా నిలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.